అట్లా చేయితోటి ఇవంతా వర్క్ ఉంటుంది సార్, అందుకొరకు ఇవి కాస్ట్లీ. అడిగారు ఒక మగానికి ఇద్దరు చేయాలి సార్. ఇప్పుడు తనకి శారీకి 3500 పడుతుంది సార్. 15 డేస్కి వచ్చేసి 2 శారీస్, 1 శారీ అవుతుంది. పర్ మంత్ 2 నేస్తాడు అంటే 7000. ఈ హెయిర్ 7000 10 అవర్స్ పని చేయాలి సార్. 8 to 10 అవర్స్ పని చేయాలి. మార్నింగ్ 8 to ఈవినింగ్ 7 వరకు పని చేస్తారు. ఇట్లే కూర్చోవాలి, ఇంకా మళ్ళీ నో ఆప్షన్స్. అట్లా ఆ విధంగా చేసేది ఉంటుంది. డిజైన్ వచ్చేస్తుంది. రా మెటీరియల్ ఖర్చు ఎంత వచ్చింది సార్? రా మెటీరియల్ ఖర్చు వచ్చేసి మనకు 5000 వస్తుంది 2 సారీస్కి. 1 సారీకి మరి 3500 అంటున్నారు. ఆయనకి మేము ఇప్పుడు ఇది ఏం చేస్తాం సార్ అంటే, మాకు 8500 వరకు పడుతుంది. 9000 అంటే మేము నియర్లీ 10,000 పెట్టాం. ఎక్కువ ప్రాఫిట్ ఇక్కడ పెట్టాం మేము. ఎందుకంటే ఈ వీవర్స్ కదా మొత్తం, నాట్ ఓనర్, వీలే ఓనర్స్. మనకి ఈసారి బయట మీరు తీసుకుంటే దాదాపు 14,000 వరకు ఉంటుంది. చేతులు మారి రేట్ అంతే. ఇప్పుడు మా దగ్గర నుంచి ఒకరు తీసుకెళ్తారు, వాళ్ళ నుంచి ఇంకొకరు. మీరు షాప్ పోయే వరకు ఇక 20,000 చీర మీకు 28,000 ఉంటుంది అంతే కంపల్సరీ. ఒక బూట తయారు చేయడానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది మేడం. అదే ఒక్క పీస్కి అంత పడుతుంది, అంత పడుతుంది టైం, చాలా టైం పడుతుంది. మీరు డైలీ ఎంతకంటే ఎక్కువ వేయలేరు. అదే ఇంకా ఈయన కొంచెం బాగా స్పీడ్ ఉంటాడు కాబట్టి సార్, కొంచెం ముసలుగానే అవుతారంటే వాళ్ళు దాదాపు నిలబడతారు సార్ ఒక చీర వేయడానికి. అంటే వర్క్ని బట్టి కూడా. చిన్న చీర, ఇది మామూలు చీర పెట్టుకున్న తర్వాత ఇవి ఉంటాయి కదా, ఇంకొకటి ఉంటుంది హెవీగా ఉంటుంది, అది చాలా హార్డ్ ఉంటుంది. ఈయన ఒక్కరికొక్కరి ఈజీగా ఉంది, అది చాలా హార్డ్గా ఉంటుంది. లేడీస్ నేర్చుకుంటారు, అది ఇష్టపడతారు. అయితే దీని ఏం చేస్తారు, సేమ్ చీర సేమ్ ఉంటుంది, కానీ ఈ మధ్యలో ఉన్న పట్టు వేరే ఉంటుంది, ఈ జరి వేరే ఉంటుంది. ఓవర్లో వాళ్ళు ఏం చేస్తుందంటే ఇవి హ్యాండ్లూమ్స్ అని అమ్ముతున్నారు. జస్ట్ 1.5 డేలో తయారవుతుంది అది. దీంట్లో హాఫ్ అమౌంట్ కట్టి తక్కువ అవుతుంది, కానీ దీని అంత అమౌంట్ అమ్ముతుంది. అంటే మేము కూడా ఏమంటున్నాం సార్ అంటే అందరికీ, మనం కూడా బయటకి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, మీరు రండి, చూడండి, తీసుకోండి. అంటే మోసపోకుండా. ఇక్కడ అంటే మా దగ్గర నుంచి వచ్చేది ఏం సార్, వీవర్ టు కస్టమర్, మధ్యలో దళారీలు ఎవరు ఉండరు. అంతే కదా, డైరెక్ట్గా. ఇప్పుడు పద్మాయి ఉన్నది అనుకోండి, ఆయన ఒక మెంబర్. మేము వీళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ హైదరాబాద్ ఎక్కడ మా తమ్ముళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు, ఇంత దూరం రాని వాళ్ళకు అక్కడనే ఉండి అక్కడ సప్లై చేయిస్తుంటారు. డిజైన్ ప్యాటర్న్ ఎలా మారుతుంది, కింద ఉంది సార్, ఇది ఉల్టా సార్, ఇది ఉల్టా ఉంటుంది ఎప్పుడు, సీదా అనేది ఇది ఒక హంస సార్. అదే సార్, మీరు ప్రతిసారి అలా అన్నీ తీసుకుంటున్నారు గ్యాప్, ఆ డిజైన్ ఎలా వస్తుంది అనేది. అంటే ఇది మారుతుంటుంది, అంటే లేపే డిజైన్స్ ఉంటాయి కదా, పైకి లేచినప్పుడల్లా డిజైన్ పడుతుంటాయి ఇట్లా. एक बार मारे तो दूसरा प्लेट आता ना, उसके हिसाब से धागे नीचे ऊपर हो जाते हैं. ये लोग ऐसे ही जितना सीक्वेंस में लेते, लेकिन ऑटोमेटिक वो होल्स के हिसाब से इसमें धागे नीचे ऊपर नीचे हो जाते हैं. तब वो narrow and broad. Getting that grip like this is very difficult. All are different. అందులో ఒక్క పోగు పోయిందని సార్, చాలా కష్టం. మళ్ళీ అక్కడ నుంచి అందులకు అన్ని తీసుకుంటూ రావాలి.
ये धागे भी अपन ही बनाते हैं या ready? नहीं, उधर से बैंगलोर से उधर मैन्युफैक्चरिंग है, डायरेक्ट कंपनी से लेते हैं और जरी भी सूरत से आता, मिडिल मैन से नहीं, सर डायरेक्ट एक साड़ी बनाने के लिए 18 मेंबर्स को काम करने पड़ते हैं। एक डिजाइन डालने वाला अलग रहता है, एक बनाने वाला और अलग रहता है, एक डाइंग करने वाला अलग रहता है। ये हर एक साड़ी को एक डिजाइन बनता है। हाँ, और ये अपना एक ये कलर डिफरेंस आता मगर डिजाइन एक ही रहता है और एक साल के बाद वो फुट जाता है, नया बनते दूसरा डिजाइन लगाते ఈ ఫర్ వన్ దిస్ సెటప్ ఎంత ఖర్చు అవుతుంది? 1 लाख 1 lakh అవుతుందా? 1 लाख అవుతుంది. ఇవి కూడా ప్యాటర్న్స్ ప్యాటర్న్స్ मुग्गू करते रहते वो लोग अलग है. मग्गम मीन्स అది మగ్గం వర్క్ డిఫరెంట్ आफ्टर दिस वर्क అది క్లాత్ మీద नॉर्मल क्लॉथ में तो डिजाइन ఇప్పుడు ఈ ప్లేన్ ఇచ్చినాం అనుకోండి, ये प्लेन दिया तो उस पे डाइंग कर प्रिंटिंग कर सकते हैं मगर मగ్గం वर्क भी कर सकते हैं. పోయినా ये प्लेन स्टाइल होना उसको ऐसा डिजाइन नहीं रहेगा. करेक्ट. हाँ. ముగ్గం అంటే నార్మల్ సారీ మీద వాళ్ళు కూడా చేయొచ్చు కదా. ప్లేన్ సారీ మీద మగ్గం వర్క్ చేస్తాం, దట్ ఈస్ డిఫరెంట్ వర్క్. This is all together from the scratch we are making a saree. ఒక్కొక్క పోగు ఇట్లా పోయి ఇట్లా రావాలి సార్. అదే ఎన్ని వేలు వేలు లక్షలు సైట్ ఇప్పుడు వాళ్ళ కష్టం చూసి